బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. భారత్ నియంత్రణ రేఖ వెంబటి పాక్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. పాక్ ఆర్మీ కాల్పులకు తెగబడింది. శత్రువుల దాడిని భారత్ ఆర్మీ సమర్థంగా ఎదుర్కొంటుంది. పాకిస్తాన్ సైన్యం కాల్పులకు ధీటుగా బదిలిస్తుంది. పహల్గామ్ ఉగ్రదాడితో భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ బోర్డర్లో అలజడి చోటు చేసుకుంది. పాక్ సైన్యం కాల్పుల విరమణను ఉల్లంఘిస్తూ ఫైరింగ్ మొదలుపెట్టింది. గురువారం అర్ధరాత్రి నుంచి కాల్పులు జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, ఎవరికి గాయాలు కాలేదని భారత ఆర్మీ అధికారి ఒకరు వెల్లడించారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు జమ్మూ కాశ్మీర్లోని బందీపోర్లో శుక్రవారం ఎన్కౌంటర్ జరిగింది. ఈ జిల్లాలోని కులనార్ బాజీపుర ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం రావడంతో భద్రతా సిబ్బంది నిర్బంధ తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో జవాన్లు చూసిన ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో భద్రతా సిబ్బంది ఎదురు కాల్పులకు దిగారు. ప్రస్తుతం ఇక్కడ ఎన్కౌంటర్ కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. ఇండియన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది నేడు జమ్మూ కాశ్మీర్ కు వెళ్లనున్నారు. శ్రీనగర్, ఉదంపూర్లో పర్యటించనున్నారు. కాశ్మీర్ లోయలో ఆర్మీ కమాండర్లు, ఇతర భద్రతా ఏజెన్సీల ప్రతినిధులతో భేటీ కానున్నారు. సరిహద్దుల వద్ద కాల్పుల విరమణ, పహల్గామ్ దాడి నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. భారత్ నియంత్రణ రేఖ వెంబటి పాక్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. పాక్ ఆర్మీ కాల్పులకు తెగబడింది. శత్రువుల దాడిని భారత్ ఆర్మీ సమర్థంగా ఎదుర్కొంటుంది. పాకిస్తాన్ సైన్యం కాల్పులకు ధీటుగా బదిలిస్తుంది. పహల్గామ్ ఉగ్రదాడితో భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ బోర్డర్లో అలజడి చోటు చేసుకుంది. పాక్ సైన్యం కాల్పుల విరమణను ఉల్లంఘిస్తూ ఫైరింగ్ మొదలుపెట్టింది. గురువారం అర్ధరాత్రి నుంచి కాల్పులు జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, ఎవరికి గాయాలు కాలేదని భారత ఆర్మీ అధికారి ఒకరు వెల్లడించారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు జమ్మూ కాశ్మీర్లోని బందీపోర్లో శుక్రవారం ఎన్కౌంటర్ జరిగింది. ఈ జిల్లాలోని కులనార్ బాజీపుర ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం రావడంతో భద్రతా సిబ్బంది నిర్బంధ తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో జవాన్లు చూసిన ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో భద్రతా సిబ్బంది ఎదురు కాల్పులకు దిగారు. ప్రస్తుతం ఇక్కడ ఎన్కౌంటర్ కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. ఇండియన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది నేడు జమ్మూ కాశ్మీర్ కు వెళ్లనున్నారు. శ్రీనగర్, ఉదంపూర్లో పర్యటించనున్నారు. కాశ్మీర్ లోయలో ఆర్మీ కమాండర్లు, ఇతర భద్రతా ఏజెన్సీల ప్రతినిధులతో భేటీ కానున్నారు. సరిహద్దుల వద్ద కాల్పుల విరమణ, పహల్గామ్ దాడి నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.